దారుణమైన ఆట తీరుతో ప్లే ఆఫ్ ఆశలను నాశనం చేసుకున్న ముంబై జట్టు హైదరాబాద్ జట్టుతో సోమవారం సొంత మైదానంలో తలపడనుంది. ఇప్పటికే 11 మ్యాచ్లాడి 3 మాత్రమే గెలిచిన ముంబై ప్లే ఆఫ్ నుంచి అనధికారికంగా ఎప్పుడో వెనుదిరిగింది. ముంబై మరో 3 మ్యాచెస్ ఆడాల్సి ఉంది. వీటిలో వరుసగా గెలిచినా ప్లే ఆఫ్కి వెళ్లే పరిస్థితి లేదు. ఇక ఈ టోర్నీలో హైదరాబాద్ ఇప్పటివరకు 10 మ్యాచెస్లో 6 గెలిచింది. పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో కొనసాగుతుంది. ఈ దశలో ముంబై జట్టును ఓడించి ప్లే ఆఫ్ ఆశలను మరింత సుస్థిరం చేసుకోవాలని హైదరాబాద్ భావిస్తుంది. ఈ క్రమంలో సోమవారం జరిగే ఈ మ్యాచ్పై అందరి దృష్టి నెలకొంది. ఈ మ్యాచ్లో గెలిచి కనీసం పరువైనా కాపాడుకోవాలని ముంబై జట్టు తాపత్రయపడుతున్నది. ఇందులో భాగంగానే జట్టు చాలా మార్పులు చేస్తుందని ప్రచారం జరుగుతుంది. వెన్నునొప్పితో బాధపడుతున్న రోహిత్ శర్మను హైదరాబాద్తో జరిగే మ్యాచ్కు దూరంగా ఉంచినట్టు తెలుస్తుంది. కోల్కతా జట్టుతో జరిగిన మ్యాచ్లో రోహిత్ ఇంపాక్ట్ ప్లేయర్గా మైదానంలోకి దిగాడు. తక్కువ స్కోర్ చేసి అభిమానులను తీవ్రంగా నిరాశపరిచాడు. టీ20 ప్రపంచ కప్ ఉన్న నేపథ్యంలో అతనికి విశ్రాంతి ఇచ్చారని ముంబై ఆటగాడు పీయూష్ చావ్లా పేర్కొన్నాడు. రోహిత్ మాత్రమే కాదు, జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి ఇచ్చారు. రోహిత్ దూరంగా ఉంటే ముంబై జట్టు ఓపెనర్లుగా ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ బరిలోకి దిగే అవకాశం ఉంది. బుమ్రా స్థానంలో ఆకాష్ ఆడతాడని తెలుస్తుంది. నమన్దీర్ కూడా ఆడే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ, నిహాల్ వదేరా, టీమ్ డేవిడ్ మిడిల్ ఆర్డర్లో ఆడతారు. కోయెట్జీ, పీయూష్ చావ్లా, నువాన్, తుషారా బౌలింగ్ వేస్తారు. ఇక ఈ మ్యాచ్కి ముంబై తుది జట్టులో సూర్యకుమార్ యాదవ్, తుషారా, కిషన్, నమన్దీర్, నేహాల్ వదేరా, హార్దిక్ పాండ్యా, టీమ్ డేవిడ్, కోయెట్జీ, పీయూష్ చావ్లా, బుమ్రా ఉంటారు. ఈ మ్యాచ్లో గెలిచి పాయింట్ల పట్టికల పైకి ఎగబాకడానికి హైదరాబాద్ చూస్తుండగా పరువు కోసం ముంబై పాకులాడుతుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 పాయింట్ల పట్టికలో మొత్తం 10 మ్యాచెస్లో 6 విజయాలు, 4 పరాజయాలతో సన్ రైజర్స్ హైదరాబాద్ పాయింట్ల పట్టికలో 4వ స్థానంలో ఉంది. ఎస్ఆర్హెచ్ హైదరాబాద్ మరోసారి ఆల్రౌండర్ ప్రదర్శనతో మెరిస్తే ఆత్మవిశ్వాసం లోపించిన ముంబైపై విజయం కష్టమేమీ కాదు. ప్లే ఆఫ్కి ముందు జరుగుతున్న కీలక మ్యాచెస్లో రాణించాలని హైదరాబాద్ బౌలర్లు కూడా గట్టి పట్టుదలతో ఉన్నారు. ఈ ఐపీఎల్ సీజన్లో హైదరాబాద్ బ్యాటర్లు జోరు మీదున్నారు. ఇప్పటికే 3 సార్లు 250కి పైగా పరుగులు సాధించారు. మరోసారి హైదరాబాద్ బ్యాటర్స్ జోరు అందుకుంటే ముంబై ఇండియన్స్కి కష్టాలు తప్పవు. వాంఖడే స్టేడియంలో పిచ్ సాధారణంగా బ్యాటింగ్కి అనుకూలిస్తుంది. మరోసారి హైదరాబాద్ తొలుత బ్యాటింగ్ చేస్తే భారీ స్కోర్ చేయడం పెద్ద కష్టమేమీ కాదు. వాంఖడేలో బౌండరీలు చాలా దగ్గరగా ఉంటాయి. ఇక్కడ తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు 200 కంటే ఎక్కువ పరుగులే చేస్తుంది. పాయింట్ల పట్టికలో అట్టడుగున ముంబైకు ఈ మ్యాచ్లో గెలుపు కీలకం కానుంది. ఈ మ్యాచ్లో గెలిచి పరుగు నిలుపుకోవాలని ముంబై చూస్తుంది. 11 మ్యాచెస్లో కేవలం 3 విజయాలు మాత్రమే సాధించిన ముంబై ప్లే ఆఫ్కి దాదాపుగా దూరమైంది. రాబోయే టీ20 ప్రపంచ కప్ కోసం రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా ఫామ్లోకి రావడం టీమిండియాకు అవసరం. ఈ మ్యాచ్లో అయినా పాండ్యా రాణిస్తాడేమో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.